ఓకే, ఇప్పుడు మీకు ఎలాంటి పొజిషన్స్ లో పడుకుంటే మంచిది, లెగ్ క్రాంప్స్ అండ్ స్లీప్ డిస్టర్బెన్సెస్ ఉండవో మనం చూద్దాం. ప్రెగ్నెన్సీలో కరెక్ట్ పొజిషన్లో వాక్ చేయడం, కూర్చోవడం, నిద్రపోవడం తెలియక చాలా మందికి బ్యాక్ ప్రెషర్ ఎక్కువయ్యి నొప్పి రావడం లాంటివి, స్లీప్ డిస్టర్బెన్స్ లాంటివి ఉంటాయి. సో మనం ఇవాళ కరెక్ట్ పోస్చర్ ఎలా మెయింటైన్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ ఎలా ప్రెగ్నెంట్ ఉమెన్ ఎలా నడవాలి, ఎలా నడవకూడదు చూద్దాం. ఇప్పుడు ఇలా పొట్ట ముందుకు పెట్టుకొని బ్యాక్ షోల్డర్ వెనక్కి పెట్టుకొని నడవకూడదు. సో మనం ఎలా నడవాలో చూద్దాం. ఎప్పుడు బ్యాక్ స్ట్రైట్ గా, స్పైన్ స్ట్రైట్ గా ఉండేట్లాగా మెయింటైన్ చేయాలి. షోల్డర్స్ కూడా ఫ్రంట్ రోల్ అవుతూ ఉండాలి. ఇలా ఉన్నప్పుడు మనకి బ్యాక్ ప్రెషర్ తక్కువ ఉంటుంది. సో బ్యాక్ పెయిన్ రాకుండా ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో నెక్స్ట్ సిట్టింగ్ పొజిషన్. ఎలాంటి పొజిషన్ లో కూర్చుంటే మనకి బ్యాక్ పెయిన్ లాంటివి ఎక్కువ వస్తాయి? ఇలా కూర్చోకూడదు. బ్యాక్ లీన్ అయిపోయి కూర్చోవడం లాంటివి, కాళ్ళు మరీ దూరం జరుపుకొని కూర్చుంటే దానివల్ల ఎక్కువ పెయిన్ వస్తాయి. అలానే కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని కూర్చోకూడదు. సో అయితే మనం ఎలా కూర్చోవాలో చూద్దాం. ఎప్పుడు కూడా బ్యాక్ స్ట్రైట్ గా ఉండేలాగా కూర్చోవాలి. ఈ హిప్ అండ్ నీ అనేది మనకి రైట్ యాంగిల్స్ లో ఉండాలి, ప్యారలల్ గా ఉండాలి. సో బ్యాక్ స్పైన్ కూడా స్ట్రైట్ గా ఉంటుంది. దానివల్ల మనకి బ్యాక్ పెయిన్ ఎక్కువ రాకుండా ఉంటుంది అండ్ లెగ్ క్రాంప్స్ కూడా రావు. సో నెక్స్ట్ కమింగ్ టు ఇప్పుడు ఏదైనా ఆబ్జెక్ట్ కింద పడింది అంటే ఎలా తీసుకోవాలి, ఎలా తీసుకోకూడదు చూద్దాం. ఇలా ఎప్పుడు వెంటనే ఆదరవాదరాగా వంగి తీసుకోకూడదు అనమాట. ఎలా తీసుకోవాలి అంటే మెల్లిగా స్టమక్ మీద చేయి పెట్టుకొని హ్యావ్ టు డూ ద స్క్వాటింగ్ పొజిషన్ అండ్ హ్యావ్ టు టేక్ ద క్యాప్స్. ఇది ఫస్ట్ 3 months లో మనం ఎలా అయినా అవాయిడ్ చేస్తాం స్క్వాటింగ్ అనేది. ఆఫ్టర్ 4th month యూ కెన్ స్క్వాట్ అండ్ టేక్ ద థింగ్స్ ఫ్రమ్ డౌన్. అండ్ తర్వాత సోఫాలో ఇప్పుడు రోజు కూర్చొని టీవీ చూస్తూ ఉంటాం ఇంట్లో. సో అలా అయితే ఎలా అంటే అలా కూర్చోకుండా మంచి పొజిషన్ లో కూర్చుంటే మాత్రం మనకి బ్యాక్ పెయిన్ రాదు. సో ఎలా కూర్చొని చూడాలో చూద్దాం. You have to take the better support and you have to lie down in lateral position only. ఇలా పడుకొని లేటరల్ పొజిషన్ లో చూడొచ్చు. అండ్ ఎప్పుడు కూడా బ్యాక్ స్ట్రైట్ బ్యాక్ మీద పడుకోకూడదు. ఎందుకంటే ప్రెషర్ ఎక్కువ వెజల్స్ మీద పడి మనకి బ్యాక్ పెయిన్ వస్తుంది అండ్ పీడల్ ఎడిమా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎలా మనం మెయిన్ గా మంచి పొజిషన్ లో నిద్రపోతే మంచిది చూద్దాం. ద బెస్ట్ పొజిషన్ టు స్లీప్ ఈస్ లెఫ్ట్ లేటరల్ పొజిషన్. ఆల్వేస్ లెఫ్ట్ లేటరల్ పొజిషన్ లోనే పడుకోవడానికి ట్రై చేయాలి. కొంతమంది ఎప్పుడు లెఫ్ట్ లోనే పడుకుంటే ఒక సైడ్ అంతా పట్టేస్తుంది మేడం అంటుంటారు. సో కొన్ని ఫ్యూ మినిట్స్ వరకు రైట్ లేటరల్ పొజిషన్ లో పడుకోవచ్చు, కానీ స్ట్రైట్ గా మాత్రం డైరెక్ట్ బ్యాక్ మీద పడుకోకూడదు. కానీ నిద్రపోయి లేచిన తర్వాత కొంతమంది స్ట్రైట్ గా ఉంటారు. అలా ఉండి కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. వన్స్ ఇన్ ఎ వైల్ అలా ఉంటే ప్రాబ్లం ఏం లేదు. సో లెఫ్ట్ లేటరల్ పొజిషన్ వల్ల ఏంటి ఇంపార్టెన్స్ అంటే బ్లడ్ ఫ్లో యూట్రస్ కి అండ్ అదర్ ఆర్గాన్స్ కి బాగుంటుంది, స్వెల్లింగ్ తక్కువ ఉంటుంది, బ్యాక్ ప్రెషర్ తక్కువ ఉంటుంది. సో పడుకునేటప్పుడు ఎప్పుడు కూడా లెఫ్ట్ లేటరల్ అంటే ఇలా పడుకోవాలి. అండ్ యూ హ్యావ్ టు కన్స్ట్రక్ట్ అ పిల్లో ఫోర్ట్. బ్యాక్ సపోర్ట్ కు ఒక పిల్లో ఉంచుకోవాలి. స్టమక్ డైరెక్ట్ గా పడకుండా పిల్లో సపోర్ట్ తో ఉండాలి. అండ్ బిట్వీన్ ద నీస్ యూ హ్యావ్ టు ప్లేస్ ద పిల్లో. అండ్ హెడ్ అండ్ ఎలివేషన్ కూడా ఉండాలి. సో ఇలా పడుకున్నప్పుడు మనకి బ్యాక్ పెయిన్ ఎక్కువ రాకుండా ఉంటుంది. సో పడుకోవడం ఇప్పుడు ఎలాగో చూసాం. ఇప్పుడు సగం రాత్రుల్లో మనకి వాష్రూమ్కి వెళ్ళాలన్నా లేదంటే మార్నింగ్ లేవాలన్నా ఎలా లేవాలో చూడాలి. కొంతమంది సడన్ గా స్ట్రైట్ గా పడుకొని ఇలా లేసేస్తూ ఉంటారు. అలా లేచినప్పుడు ఏమవుతుంది అంటే పోస్చరల్ హైపోటెన్షన్ వచ్చి కొంచెం కళ్ళు తిరిగే లాంటివి ఉంటాయి. సో ఎలా లేవాలో చూద్దాం. ఫస్ట్ లెగ్స్ కింద ప్లేస్ చేసుకొని విత్ సపోర్ట్ మనం లేయాలి మెల్లిగా. సో ఇప్పుడు దాన్ని లేచినట్టు మనం లేవాలి ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీస్. సో ఇలా మెయింటైన్ చేస్తే సిట్టింగ్, స్టాండింగ్ అండ్ వాకింగ్ పొజిషన్స్ అండ్ స్లీపింగ్ పొజిషన్స్ మీకు ఎలాంటి లెగ్ క్రాంప్స్, బ్యాక్ ప్రెషర్ లేకుండా హ్యాపీగా పడుకోవచ్చు. థ్యాంక్ యూ.